ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరత నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపివేద్దామని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలు అయోమయంలో పడ్డారు. భారత ప్రధాని మాటల వెనుక అంతరార్థం ఏంటనే చర్చ కూడా మొదలైంది. అయితే దీనిపై సాధ్యాలు లాభ నష్టాలు ఓసారి తరచి చూస్తే మోదీ మాటల వెనుక అంతరార్థం అర్థమవుతుంది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముఖ్యమైన దేశం. 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని మనం ప్రతి ఏడాది కొనుగోలు చేస్తూ ఉంటాం. కానీ దేశీయంగా కేవలం 1 నుంచి 2 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారు దిగుమతులు రికార్డు స్థాయిలో $72 బిలియన్ పెరిగాయి. దీంతో ఇటీవలే భారతదేశ విదేశీ మారక నిల్వలు $7.794 బిలియన్ తగ్గి $690.693 బిలియన్ పడిపోయాయి. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మోదీ మాట్లాడుతూ ఏడాది పాటు పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లు తగ్గించుకోవాలన్నారు. నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా వాడాలని, వీలైనంత వరకు చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. భారత ప్రజలు భౌతిక రూపంలో బంగారాన్ని కొని బీరువాల్లో లేదా లాకర్లలో దాచుకోవడం వల్ల ఆ నిధులు స్తంభించిపోయి దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం చేకూరదని ఆయన డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనే అంశాన్ని నొక్కి చెప్పారు. భారతీయులు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగిస్తూ ఉండటం వల్ల భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లిపోతోందని, ఇది కరెంటు ఖాతా లోటుపై ప్రభావం చూపుతుందని ఆయన విశ్లేషించారు. మహిళలకు బంగారంపై ఉన్న సెంటిమెంట్ను గౌరవిస్తూనే ఆ బంగారాన్ని దేశాభివృద్ధికి ఉపయోగపడే శక్తిగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంటి వద్ద బంగారం ఉంటే భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయని, అదే ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ పథకాల్లో పెడితే భద్రతతో పాటు అదనపు వడ్డీ కూడా లభిస్తుందని ఆయన వివరించారు. నగలు లేదా బిస్కెట్ల రూపంలో బంగారాన్ని పోగు చేయడం కంటే డిజిటల్ లేదా పేపర్ గోల్డ్ వైపు మళ్లడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందని ఆయన సూచించారు. దేశంలో నిరుపయోగంగా ఉన్న టన్నుల కొద్ది బంగారాన్ని ఉత్పాదక రంగంలోకి తీసుకురావడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. సామాన్యుల పొదుపును దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించవచ్చని ఆయన ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు బంగారం కొనవద్దు అని చెప్పడం కంటే కొనే విధానాన్ని మార్చుకోవాలని సూచించడంగా మనం పరిగణించవచ్చు. సంప్రదాయ పెట్టుబడి మార్గాలను ఆధునీకరించడం ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పుంజుకుంటుందని మోదీ తన ప్రసంగాల్లో స్పష్టం చేశారు. మన ఇళ్లల్లో ఉన్న బంగారం దేశ పురోగతికి ఊతమివ్వాలన్నదే ఆయన వ్యాఖ్యల సారాంశం.